నమస్తే, వెల్కమ్ టు చేతన న్యూస్ టీవీ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అధికారం ఉన్నా లేకున్నా ప్రజలతో కలిసి ఉందా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సూర్యాపేటలో మరో కూల్చివేత, వేడెక్కిన రాజకీయాలు. మహబూబాబాద్ లో ఘోర ప్రమాదం, 5 మృతి. తాడేపల్లి కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం నాడు పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలను ఉద్దేశించి మాట్లాడారు. గడిచిన 5 ఏళ్లలో ఎప్పుడూ చేయలేని విధంగా మంచి పరిపాలన అందించాం. మేనిఫెస్టోలో 99% హామీలు అమలు చేశాం. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు ఇలా ఎవ్వరూ చేయలేదు. చాలా చిత్తశుద్ధితో పనిచేసి మేనిఫెస్టోను అమలు చేశాం. ఏ నెలలో ఏం ఇవ్వబోతున్నామో క్యాలెండర్ ప్రకటించి మరీ అమలు చేశాం. ప్రపంచాన్ని, ఆర్థిక వ్యవస్థలను దారుణంగా దెబ్బతీసిన కోవిడ్ లాంటి సంక్షోభాలు ఉన్నప్పటికీ ఆ సవాళ్లను అధిగమించి ప్రజలకు మంచి చేశాం. విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం తదితర రంగాల్లో ఎప్పుడు చూడని సంస్కరణలు తీసుకొచ్చాం. ప్రజల ఇంటి వద్దకే పరిపాలనను తీసుకెళ్లాం. అవినీతికి చోటు లేకుండా, వివక్ష చూపకుండా అర్హతే ప్రామాణికంగా పథకాలు అమలు చేశాం. ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు అందించాం. విద్యారంగంలో మనం తీసుకొచ్చిన సంస్కరణలతో పేదరిక నిర్మూలన దిశగా అడుగులు వేశాం. భవిష్యత్తు తరాలను ప్రపంచ స్థాయిలో నిలబెట్టేందుకు ఇంగ్లీష్ మీడియం, టోఫెల్ 6వ తరగతి నుంచి డిజిటల్ టీవీలు, 8వ తరగతి నుంచి ట్యాబులు అందించాం. ఐబీ సిలబస్ ని కూడా తీసుకొచ్చాం. ప్రాఖ్యాత యూనివర్సిటీల కోర్సులను విద్యార్థులకు అందించాం. నాణ్యమైన విద్యను శాశ్వతంగా అందించడం ద్వారా పేదరికాన్ని నిర్మూలించే దిశగా 5 ఏళ్లలో అడుగులు వేశాం. సోషల్ ఇంజనీరింగ్ లో భాగంగా ఎప్పుడు చూడని విధంగా వివిధ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అవకాశాలు కల్పించాం. ఎన్ని గణనీయమైన మార్పులు తీసుకొచ్చినప్పటికీ ఎన్నికల ఫలితాలు ఇలా వచ్చాయంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. శకుని పాచికలు మాదిరిగా ఈ ఎన్నికలు ఫలితాలు వచ్చాయనిపిస్తుంది. ఏం జరిగిందో దేవుడికే తెలియాలని అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనికి అనుగుణంగా రాష్ట్రంలో కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చినప్పుడు అసెంబ్లీ సాక్షిగా టీడీపీ మద్దతు పలికింది. అమెరికా, యూరోప్ దేశాలు అనుసరిస్తున్న మంచి విధానాలనే ఇందులో ఉన్నాయని సభ సాక్షిగా ప్రశంసలు కురిపించింది. కానీ సరిగ్గా ఎన్నికల సమయంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను ఒక భూతంలా చూసి టీడీపీ కూటమి పార్టీలు విష ప్రచారం చేశాయి. సూర్యాపేటలో మరో కూల్చివేత కార్యక్రమాన్ని మున్సిపాలిటీ తీసుకున్నది. ఇది రాజకీయంగా వేడిని పుట్టించింది. గతంలో డాక్టర్ రామ్మూర్తి ఆసుపత్రి ముందు ఏర్పాటు చేసిన ర్యాంపులు మెట్లలో కూలగొట్టిన సంఘటన మర్చిపోకముందే మరొక కూల్చివేతకు మున్సిపాలిటీ సిద్ధపడింది. ఇది అధికార పార్టీ తమ పైన కొనసాగిస్తున్న కక్ష అని ప్రతిపక్ష పార్టీ అయిన టీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. సద్దల చెరువు ఒడ్డులో ఒక హోటల్ ముందు బాగన ర్యాంపు ముందుకు వచ్చిందని, ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా ఉదయం 4 గంటలకు పోలీసు బందోబస్తుతో సూర్యాపేట మున్సిపాలిటీ కూల్చివేతకు పాల్పడింది. ఇది మాజీ మున్సిపల్ చైర్మన్ గండూరి ప్రవళిక ప్రకాష్ సొంత స్థలం. అక్కడ ఒక రెస్టారెంట్ నిర్మించారు. కాగా ఇది కేవలం కక్ష సాధింపులో భాగమని టీఆర్ఎస్ నాయకత్వం ఆరోపిస్తుంది. అధికార పార్టీ నాయకత్వం కూడా గతంలో టీఆర్ఎస్ వారు కబ్జాలకు పాల్పడ్డారని, జరుగుతున్న కార్యక్రమాలు చట్టబద్ధమని వారు సమర్థించుకుంటున్నారు. మొత్తం మీద సూర్యాపేట రాజకీయాల్లో కూల్చివేతలపైన భారీ చర్చ జరుగుతుంది. అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతుందని ఆరోపణ చేయడమే కాక దాదాపు బహిరంగంగానే సూర్యాపేట మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, జెడ్పీటీసీ లాంటి నాయకులు పత్రికా విలేకరులతో మాట్లాడారు. అధికార పార్టీ తమ పద్ధతులు మార్చుకోవాలని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ కూడా ఒక ప్రకటనలో తాము చేస్తున్నది సరైనదేనని వాదనకు దిగింది. ఏది ఏమైనా సూర్యాపేట పౌర సమాజం ఈ సంఘటనల పట్ల ఉత్సాహంగా, కొందరు ఆలోచనలో, మరికొందరు ఆందోళనలో ఉన్నట్లుగా కనపడుతుంది.
మహబూబాబాద్ జిల్లాకు గూడూరు మండల కేంద్రంలో లారీ బోల్తా 5గురు మృతి. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడిపై హత్యాయత్నం. కత్తులతో పొడిచి పారిపోయిన గుర్తు తెలియని వ్యక్తులు. కుతుబుద్దీన్ అనే యువకుడిపై కత్తులతో విచక్షణ రహితంగా పొడిచి పారిపోయిన గుర్తు తెలియని వ్యక్తులు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న యువకుని స్థానికులు మెహదీపట్నం నాలానగర్లోని ఆలివ్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. मर जाता भी है। देखो मेरा बच्चा गया घर से तो गया, देखे कैसी लाश पड़े सका पड़े, कौन मारे क्या नहीं, बाबा उनको कड़ी से कड़ी सजा करो, कौन छान बिछान करो, इंसाफ करो गवर्नमेंट से। मैं उम्र वाली हूँ, देखो होना को करे बच्चे से ना पहले मारे नहीं करे नहीं। जब भी ऐसा कर जाफर उन्होंने सब नामा भर को लिए, जाफर और वह क्या की नाम उसका है, एक का नाम शेरू का बेटा, उन्होंने बोल को फंसाए थे, उनको झूठे बातों को फंसा को बच्चों को अंदर कर को 3 साल 3 महीने 10 दिन सजा काटे। वही कामा जाएंगे जब पामा हाथा बड़ को पैसे ला को छुड़ा ही नहीं, बोल को नहीं। अब ये लोग ऐसा करते से मुझे क्या मालूम था। खुशबू है ना, सोफिया का काम करता, पालिश का काम करता है। बिछान करो उनकी पूरा, पुलिस वाले छोड़ो ना को उनको। इसको तो नाइंसाफ मारे नो, मारा नहीं था नहीं, पीने गया था तो जब भी मारे इसे अज्जू बल को मारे स्वादा है वो को सबको खींचो कैसा मारे बल को। नहीं बोलती तो मेरे बच्चे का इंसाफ दिला को, मेरा खर्चा चला सका करो। मैं तो उम्र हो गई, मैं बुढ़ी हो गई, मैं कैसा जी मेरे बच्चे क्या था तो कैसा करूं बोलो। मैं पाली माला 19 छाप సికింద్రాబాద్ జీహెచ్ఎంసీలో విలీనం ద్వారానే కంటోన్మెంట్ లోని అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ అన్నారు. ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సందర్భంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ ను బోయినపల్లిలోని అంబేద్కర్ కూరగాయల మార్కెట్ యార్డులో కమిషన్ ఏజెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
మార్కెట్ యార్డులో ఉన్న తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ మార్కెట్ యార్డ్లోని రైతులు, కమిషన్ ఏజెంట్లు, హమాలీల ముఖ్యమైన సమస్యలు డ్రైనేజ్, త్రాగునీరు, మరుగుదొడ్ల సమస్యలను వీలైనంత తొందరలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. జీహెచ్ఎంసీలో విలీనమైతే రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండడం ద్వారా సమస్యలన్నీ పరిష్కరించవచ్చని చెప్పారు. అందుకే విలీనం కోసం సాయశక్తుల కృషి చేస్తానని, కంటోన్మెంట్ ను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని స్పష్టం చేశారు. మీ అవసరాలకు అనుగుణంగా వ్యవహారం ఉంటుందని సభాముఖంగా మన బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ని కమిషన్ ఏజెంట్ వాళ్ళ ఆహ్వానం మేరకు ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళతోటి కలిసి సాధక బాధకాలు వినడం జరిగింది. వాళ్ళ అవసరాలు ఏంటి, వాళ్ళ సమస్యలు ఏంటి, పరిస్థితి ఏంటని వాళ్ళు వివరించడం జరిగింది. ఎన్నో సంవత్సరాల నుంచి వారు చెప్తున్నారు డ్రైనేజ్ ఇష్యూ, డ్రింకింగ్ వాటర్ ఇష్యూ ఉందని. గతంలో కూడా ఎన్నోసార్లు వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా సమస్యలు పరిష్కారం కాలేదని చెప్పడం జరిగింది. కావున ఇప్పుడు మనందరి ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ పాలనలో ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది. ఈ సమస్య కూడా రాష్ట్రంలో మార్కెట్లలో ఒకలాగా ఉంటే మన కంటోన్మెంట్ లో మన గౌరవించే విషయం ఏంటంటే మార్కెట్ యార్డ్ ఉండడం. అలాంటి మార్కెట్ యార్డ్కి ఈ సమస్యలు ఉండడం బాధాకరం. ఇది కూడా రాష్ట్రం అధీనంలో ఉంటే బాగుండేది. జిహెచ్ఎంసీలో కావచ్చు, దురదృష్టకరంగానే వీరు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ సరిగా కావాల్సిన వసతులు వాళ్ళు ఏర్పాటు చేయలేకపోతున్నారు. అందు గురించే మీరు గత ఎలక్షన్లో కావచ్చు ఎన్నో రోజుల నుంచి మేము కంటోన్మెంట్ సివిల్ ఏరియాని జిహెచ్ఎంసీలో మెర్జీ చేస్తేనే సమస్యలు పరిష్కారం అయితే చెప్తున్నాం. అది కూడా మెర్జ్ అయితేనే వీళ్ళకు కూడా సమస్య పరిష్కారం అవుతుంది. మెర్జ్ అయినా కాకుండా అది జరగాల్సిన ప్రక్రియ జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయినా నిధులు తీసుకొచ్చి ఇలా డ్రైనేజ్ ఇష్యూ, త్రాగునీటి ఇష్యూ రిజాల్వ్ చేస్తాం. లేకుంటే సంబంధిత మంత్రివర్యులైనా తీసుకొచ్చి ఒకసారి వారు కూడా చూపించి వివరించి వారి దృష్టి కూడా తీసుకొచ్చి వాళ్ళ నిధుల నుంచి అయినా డెవలప్మెంట్ చేస్తాం. ఇక లాస్ట్కి మన కంటోన్మెంట్ బోర్డు నిధులైనా తీసుకొచ్చి ఎన్నో సంవత్సరాల నుంచి వీళ్ళ మీద డిపెండ్ అయి ఉన్నారు. జనాలందరూ ఒకటే మార్కెట్ కాబట్టి ఇక్కడ దూరం దూరం నుంచి వచ్చే వాళ్ళందరూ ఉంటారు కాబట్టి టాయిలెట్స్ కూడా అవసరం కంటే అలాంటిది లేనిది బాధాకరం. మాకు అవకాశం ఇచ్చినందుకు ప్రజలందరికీ వాళ్ళ తరఫున వాళ్ళకి ఏ అవసరం ఉన్నా కూడా మీ శ్రీ గణేష్ హైదరాబాద్ సిసిఎస్ లో ఏసీబీ సోదాలు. 3 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఇన్స్పెక్టర్ సుధాకర్. ఓ కేసు వ్యవహారంలో 15 లక్షల రూపాయలు డిమాండ్ చేసిన ఇన్స్పెక్టర్ సుధాకర్ 3 లక్షల రూపాయలు లంచం తీసుకుంటుండగా
రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులను చూసి సిసిఎస్ నుంచి బయటికి పరుగులు పెట్టిన సుధాకర్. నడి రోడ్డుపై పరుగులు పెడుతున్న సుధాకర్ ని చేస్ చేసి పట్టుకున్న ఏసీబీ అధికారులు. తీసుకున్న డబ్బులతో సహా రోడ్డుపై పరుగులు పెట్టిన సుధాకర్. ఒక యాప్రాల్లో అతను ఇక్కడ వచ్చి కేసు రిజిస్టర్ చేశాడు. ఆ చీటింగ్ కేసు ఏంటంటే ఆ యాప్రాల్లో అతని ఉన్న ఇల్లుని ఒక బ్యాంకులో మార్టిగేజ్ చేసేసి 1.5 crore లోన్ తీసుకున్నారు వీళ్ళు. ఆ 1.5 crore 50 lakhs ఆల్రెడీ ఆ ఇంటి మీద లోన్ ఉంది, అది కట్టేసేసారు చోళమండలం బ్యాంక్కి. మిగిలిన 1 crore ఇప్పుడు మణిరంగస్వామి తీసుకున్నాడు. ఆ 1 crore, ఈ 1 crore వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పేసి నాచారంలో ఒక ప్లాట్ కొని అందులో దాన్ని డెవలప్ చేద్దాం అనుకున్నారు. అది సక్సెస్ కాలేదు. అది కానందుకు సత్యప్రసాద్ ఇక్కడ వచ్చి కేసు రిజిస్టర్ చేసి అనవసరంగా నా ఇంటి డాక్యుమెంట్స్ పెట్టేసి లోన్ తీసుకొని నా దగ్గర నుంచి 1 crore ఇతను ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు, పైసలు ఇవ్వడం లేదని చెప్పి ఇక్కడ కంప్లైంట్ ఇచ్చాడు. ఈ కంప్లైంట్ విషయంలో ఇక్కడ ప్రిలిమినరీ ఎంక్వైరీక ఇక్కడ టీమ్ 7లో ఉన్న ఇన్స్పెక్టర్ సుధాకర్ ఆ కేసుని డీల్ చేస్తున్నాడు. అతను ప్రతిరోజు ఈ విక్టిమ్ని ఇప్పుడు మణిరంగస్వామిని ఇక్కడ పిలిపించడం, కూర్చోబెట్టడము, దాన్ని కాంప్రమైజ్ చేసుకోమని చెప్పేసి అడగడము. సత్యప్రసాద్ కూడా వచ్చాడు ఇక్కడికి. వచ్చాక వీళ్ళిద్దరు కాంప్రమైజ్ కూడా అయిపోయారు. ఆ 1 crore ఏదైతే ఉందో బ్యాంక్ లోను ఇతనే ఈఎంఐస్ కడతానని చెప్పాక ఓకే ఆ కేసు క్లోజ్ చేయాలంటే 15 లక్షల రూపాయలు బ్రైబ్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేశాడు. 15 లక్షల్లో ఆల్రెడీ 20 days కింద ఒకసారి 50,000, ఒకసారి 50,000, ఒకసారి 2 lakhs, ఇంకోసారి 2 lakhs, 5 lakhs ఆల్రెడీ పే చేశాడు. పే చేశాక ఇంకా 5 lakhs కావాలని డిమాండ్ చేసినప్పుడు నిన్న మా దగ్గరికి వచ్చాడు. మా దగ్గరికి వస్తే మేము ఇతని ఎవరైతే అక్యూడ్ ఆఫీసర్ ఉన్నారో అతను ఎలాంటి వాడు ఏంటని ఎంక్వైరీ చేశాక ఈరోజు మనీ తీసుకొని రమ్మన్నాడు. అతను అట్లీస్ట్ 2.5 lakhs ఇస్తాను, 5 lakhs ఇవ్వలేనని చెప్పేసి నిన్న చాలాసేపు వచ్చి ఇక్కడ బతిలాడాడు. లేదు 5 లక్షలు తీసుకురావాల్సిందంటే ఆఖరికి 3 లక్షలు అయితే అరేంజ్ చేయగలుగుతానని చెప్పాడు. ఆ 3 లక్షల రూపాయలు ఇవాళ తీసుకొచ్చాము మేము. ట్రాప్ కోసమని ఇక్కడ మా టీం అంతా వెయిట్ చేస్తుండే. ఆఫీస్లోకి కాకుండా బయటకు వచ్చాడు అతను. వచ్చి ఎదురుగా ఉన్న టెంపుల్ దగ్గర పార్కింగ్ ప్లేస్లో ఇతని కారు ఉంది. ఆ కారు దగ్గరికి వచ్చాక యాక్చువల్లీ ఆ మనీ అనేది చేతులతో ముట్టుకుంటే ఫింగర్ కలర్స్ వస్తుందని తెలుస్తుంది కాబట్టి ఇతని ఒక బ్యాగ్ ఉంది. ఆ బ్యాగ్ జిప్ ఓపెన్ చేసి అందులో మనీ పెట్టమని చెప్పాడు. కవర్లో ఉన్న 3 లక్షలు మన కంప్లైంట్ అందులో పెట్టగానే ఎప్పుడైతే కంప్లైంట్ యాక్సెప్ట్ చేశాడో, మనీని తీసుకున్నాడో, మాకు ఒక సిగ్నల్ ఇవ్వగానే మా టీం కొంచెం మూవ్గానే ఇతను రన్ చేయడం మొదలుపెట్టాడు, పారిపోవడానికి ప్రయత్నించాడు. ఆ బ్యాగు మా టీంని చూడగానే బ్యాగ్ కింద పడేసి రన్ చేశాడు. కొంత దూరంలో ఇమ్మీడియట్లీ మా టీం అంతా కలిసి పట్టుకున్నారు. క్యాష్ కూడా రికవరీ చేశాం. అది ఆ బ్యాగులో క్యాష్ పెట్టారు కాబట్టి ఆ బ్యాగ్ని మేము కడిగితే ఇప్పుడు పింక్ కలర్ వచ్చేది. ఈ కేసులో ఈరోజు అరెస్ట్ చేశాము. ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము కంటిన్యూగా. అతని దగ్గర ఫైల్స్ ఉన్నాయన్నీ కూడా. ఈ ఫైల్ కూడా ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. కొంచెం క్రిటికల్ కేసు ఉంది ఇది. దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి రేపు మార్నింగ్ రిమాండ్ చేస్తాం కోర్టులో. అంటే పరిగెత్తాడు, అది కరెక్టే. మమ్మల్ని చూసి పరిగెత్తాడు. మా టీం ఉంది కదా, ఇన్స్పెక్టర్స్ ఉన్నారు, 4 ఇన్స్పెక్టర్స్ ఉండే నాతో పాటు. మొత్తం 10 మంది మా కానిస్టేబుల్ ఆఫీసర్స్ కూడా ఉండే. వాళ్ళని చూసి పరిగెత్తాడు. రాయల్ కాలనీలో దారుణ హత్య. హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి రాయల్ కాలనీలో సయ్యద్ సమీర్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. చంపాపేట్ బాబానగర్ కు చెందిన సయ్యద్ సమీర్ ను రాయల్ కాలనీ వద్ద తలవారుతో గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. కొందరు ఐఏఎస్ ఐపీఎస్ ల తీరు బాధించింది. అమరావతి సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం సచివాలయంలో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. గడిచిన 5 ఏళ్లలో కొందరు ఐఏఎస్ ల తీరు చాలా బాధించింది. ఐఏఎస్ ఐపీఎస్ లు ఇలా వ్యవహరిస్తారని ఎప్పుడూ అనుకోలేదు. 1995 నుంచి పలు దాఫలుగా సీఎంగా ఉన్న ఇలాంటి పరిస్థితి నేను ఎప్పుడు చూడలేదు. గడిచిన 5 ఏళ్లలో వ్యవహరించిన తీరుపై ఐఏఎస్ ఐపీఎస్ లు ఆత్మ సమీక్ష చేసుకోవాలి. మరోసారి శాఖల వారీగా ఐఏఎస్ ఐపీఎస్ లతో సమావేశం అవుతా అని అన్నారు. ప్రవీణ్ ప్రకాష్, శ్రీలక్ష్మి,
పిఎస్ఆర్ ఆంజనేయులు ఇచ్చిన పుష్పగుచ్చాలను చంద్రబాబు తిరస్కరించారు. షాద్నగర్ లో ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డికి ఘన స్వాగతం. బాణసంచా టపాసులతో దద్దరిల్లిన చౌరస్తా మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గురువారం ప్రమాణ స్వీకారం చేసిన నవీన్ కుమార్ రెడ్డికి షాద్నగర్ లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఈ సందర్భంగా షాద్నగర్ చౌరస్తాలో భారీ గజమాలతో ఘనంగా సత్కరించారు. బాణసంచా టపాసులతో మారుమోగిపోయింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం భారీ ర్యాలీతో షాద్నగర్ ముఖ్య వీధుల గుండా కృతజ్ఞతలు తెలుపుతూ బయలుదేరి బీఆర్ఎస్ కార్యాలయానికి చేరారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో 6 మండలాల పార్టీ అధ్యక్షులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, షాద్నగర్ మరియు కొత్తూరు మున్సిపాలిటీల చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ విప్లవోద్యమ విస్తరణకు దోహదపడిన మహానేత చెగువేరా ఆయన జయంతి సందర్భంగా ఇల్లందులో జరిగిన సభలో మాట్లాడుతూ 1954లో మెక్సికో వెళ్ళి 1955లో ఫిడెల్ కాస్ట్రోని కలిసినటువంటి పరిస్థితి ఉన్నది. అట్లాగే క్యూబాలో జరుగుతున్నటువంటి క్యూబా చుట్టుపక్కల జరుగుతున్నటువంటి అనేక దేశాల పోరాటాల్లో కూడా పాల్గొన్నాడు. క్యూబా మంత్రివర్గంలో కూడా ఆర్థిక మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టాడు. అయినా దీంతో సరిపోదు, ఈ ఒక క్యూబాకే నేను పరిమితం కాకూడదు, ప్రపంచంలో ఉన్నటువంటి అసమానతలన్నింటినీ కూడా రూపుమాపాల, దానికోసం నేను ప్రపంచవ్యాప్తంగా ఉద్యమాలు చేపట్టాలనేటువంటి సంకల్పంతో ఆయన బయటికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత కాలంలో హవానాలో కూడా ఫిడెల్ కాస్ట్రోతో 1958లో విజయం సాధించారు, హస్తగతం చేసుకున్నారు. ఆ తర్వాత కాలంలో ఆయన 1965లో కాంగో వెళ్ళాడు. ఆ తర్వాత బొలివియాలోనే ఆయన తన నివాసం ఏర్పాటు చేసుకొని భార్య వాళ్ళు క్యూబాలో ఉన్న తాను మాత్రం బొలివియాలోనే ఉండి అక్కడ ఉన్నటువంటి అమెరికా యొక్క ప్రోద్బలంతో జరుగుతున్నటువంటి అక్కడ సైన్యం యొక్క వాటిని పసిగట్టడంలో, వాళ్ళ ఎత్తుగడల్ని పసిగట్టడంలో విఫలం చెందినటువంటి పరిస్థితి ఉంది. గెరిల్లా యుద్ధాలు కొనసాగిస్తూనే ఈ సామాన్యమైనటువంటి సైనికులే వీళ్ళు ఈ దేశ సైనికులు నన్నేం చేస్తారనే విధంగా కొంత అశ్రద్ధ వహించిన ఫలితంగా అమెరికా కుట్రల ఫలితంగానే అమెరికా ఆ సైన్యంలో జొప్పింపబడి అమెరికా ప్రోద్బలంతో అక్కడ ఉన్నటువంటి దేశాధ్యక్షుడు ఈ కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో